హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుబ్బూస్ మామ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సుబ్బుని మేము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు మేము చెక్ చేసుకోలేదండి వాడికి ఫ్లీస్ అండ్ టిక్స్ ఉన్నాయా లేదా అని. అండ్ ఆల్సో మాకు కూడా ఐడియా లేదు అసలు అవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో వాడు మా దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు చాలా గోకేసుకునేవాడు అనమాట. ఏంటా గోక్కుంటున్నాడు ఏమైందా అని చూస్తే ఇలా తోక దగ్గర ఒక దగ్గరే ఫ్లీ అండ్ టిక్ రెండు ఉన్నాయండి. సో డాక్టర్కి చూపిస్తే మీరేం వరీ అవ్వద్దు, అవి గోర్లతో తీసేసి ఫ్లష్ చేసేయండి అన్నారు. సో అలా చేశాక ఫ్యూచర్లో వాడికి రాకుండా ఏమైనా వాడి బాడీ మీద ఉన్న పోవడానికి పౌడర్ సజెస్ట్ చేశారండి. ఈ పౌడర్ మనకి ఏ పెట్ షాప్లో అయినా దొరుకుద్ది. అరౌండ్ 265 రూపీస్ పడింది నాకు. సో ఇదేంటంటే నేను డైలీ వన్స్ వాడికి అప్లై చేస్తాను. అది ఎలా అప్లై చేస్తాను ఏంటనేది కూడా నేను ముందు క్లిప్ యాడ్ చేశానండి, చూడండి ఒకసారి. ఆల్సో ఈ కోమ్ అన్నది నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అండి. ఇది ఏంటంటే ఫ్లీస్ అండ్ టిక్స్ ఏమున్నా వాడి మీద మౌల్స్ ఉన్నా కూడా కోమ్ చేసేసుకుంటే పోతుంటాయి. సో నేను డైలీ ట్వైస్ కోమ్ చేస్తానండి మా సుబ్బుకి. సో యూజువల్గా ఈ ఫ్లీస్ అండ్ టిక్స్ ఎలా వస్తుంటాయంటే, డాగ్స్ అవి బయటికి వెళ్ళినప్పుడు వేరే డాగ్స్ నుంచి కానీ బయట నుంచి కానీ వీటికి వస్తుంటాయని డాక్టర్ చెప్పారు. మెయిన్ మావాడు బయటికి వెళ్ళడండి, 45 days ఓల్డ్. కానీ ఇంకా ఎందుకు వచ్చిందంటే మేబీ వాళ్ళ మదర్ నుంచి రావచ్చు అని డాక్టర్ గారు చెప్పారు. సో అయ్యి ఉండొచ్చండి, ఎందుకంటే మేమైతే అసలు బయటికి తీసుకెళ్ళలేదు వాడిని తీసుకొచ్చినప్పటి నుంచి. ఇంకా దాని తర్వాత డైలీ కంపల్సరీగా రాస్తానండి. ఎటువంటి చిన్న చిన్న ర్యాషెస్ ఉన్నా ఇన్ఫెక్షన్స్లా ఉన్నా ఇవి పోతుంటాయంట ఈ పౌడర్ రాస్తుంటే. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. Hope you like this video, Andy. Thank you for watching. Please subscribe to this channel.